ఈ వీడియోలో దశాంశ గుణకారము, ఈ దశాంశాలను ఇంగ్లీష్లో డెసిమల్ అంటారు. అంటే మనకు ఏదన్నా సంఖ్యలు కానీ అంకెలు కానీ పాయింట్లలో ఉన్నప్పుడు ఏ విధంగా గుణించాలి అనే దాని గురించి మీకు ఇక్కడ చాలా క్లియర్గా చక్కగా నేర్పిస్తాను. ఇక్కడ చూడండి, ఉదాహరణకు 2.64 ఇంటూ 3.5 ఈ విధంగా గుణకారము ఉంది అనుకుంటే ఈ పాయింట్లలో ఉన్నదానిని ఏ విధంగా గుణించాలి? చాలామంది నాన్ మ్యాథ్ స్టూడెంట్ అంటే మ్యాథ్స్ అంటే తెలియని వాళ్ళు, అలాగే మ్యాథ్స్ బేసిక్స్ లేనటువంటి వాళ్ళు ఈ రకంగా పాయింట్లలో ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు, తప్పులు చేస్తూ ఉంటారు. ఈ మాదిరిగా అంటే పాయింట్లు లేకుండా ఉన్నప్పుడు గుణకారాన్ని మీరు ఈజీగా చేయగలరు. ఈ విధంగా పాయింట్లు ఉన్నప్పుడు ఏ విధంగా గుణించాలి? ఇప్పుడు ఇక్కడ గమనించండి, ముందుగా ఈ 2.64 ఇంటూ 3.5 దీన్ని ఇంగ్లీష్లో 2.64 ఇంటూ 3.5 దీనిని మల్టిప్లికేషన్ చేయాలా. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇది 264 అనికేనే, అలాగే ఇది 35 అనికేనే మీరు గుణించండి. గుణకారాలలో ఎప్పుడు కూడా ఈ యొక్క కుడివైపు ఉన్నటువంటి చివరి సంఖ్య నుంచి మనం వీటిని గుణించాలి. తర్వాత వచ్చినటువంటి రిజల్ట్కి ఈ యొక్క స్థానాలను బట్టి మనం పాయింట్లను పెట్టాలి. సరే, ఇప్పుడు నేను ఈ లెక్క చేస్తాను, గమనించి నేర్చుకోండి. ఇక్కడ చూడండి, 5 4 ఎంత? 20. 2ని ఇక్కడ రాసుకోండి, 0 ఇక్కడ పెట్టుకోండి. అలాగే 5 6 ఎంత? 30. 30కి ఇక్కడ పక్కన రాసుకున్న 2ని కలపండి. 30 ప్లస్ 2 ఎంత? 32. అప్పుడు 3ని మరలా ఇక్కడ పక్కన రాసుకోండి, 2ని ఇక్కడ రాయండి. అలాగే 5 2 ఎంత? 5 2 10. 10 ప్లస్ ఈ పక్కన ఉన్న 3, 10కి 3ని కలిపి ఎంత అవుతుంది? 13. ఈ 13ని ఇక్కడ ఈ విధంగా రాసుకోండి. ఇప్పుడు ఏమైంది? ఓకే. సో ఇప్పుడు మరలా ఈ 3తో ఈ యొక్క 264ని గుణించండి. 3 4 ఎంత? 12. 1ని పక్కన రాసుకోండి, 2ని ఇక్కడ ఒక స్థానం వదిలేసి ఇక్కడ రాసుకోవాలి. చాలామంది తప్పు చేస్తారు, ఇక్కడ రాస్తారు. అలా చేయకండి. ఎప్పుడు కూడా గుణకారాలలో ఈ యొక్క స్థానం వదిలి ఇక్కడ రాసుకోవాలి. 3 4 12 అంటే 1 ఇక్కడ రాసుకొని 2ని ఇక్కడ రాయండి. అలాగే 3 6 ఎంత? 18. ఆ 18 ప్లస్ ఇక్కడ ఒక 1 రాసుకున్నాం కదా, దీనిని కలపాలి. 18కి 1 కలిపితే ఎంత? 19. కాబట్టి మరలా 1ని ఇక్కడ రాసుకొని 9ని ఇక్కడ రాయండి. తర్వాత 3 2 ఎంత? 6. 6 ఈ 1 ఎంత? 7. 6కి 1 కలిపితే 7. ఆ 7ని ఇక్కడ రాయండి. ఇప్పుడు వీటిని కలపండి. ఎంత అవుతుంది? 0 ఇక్కడ రాసుకుంటారు. 2 2 4, అలాగే 3 9 12, 7 1 8 1 9. ఎంత వచ్చింది? ఇక్కడ 9 2 4 0 వచ్చింది కదా. ఇప్పుడు గమనించండి, ఇక్కడ పాయింట్లు అనేది ఇక్కడ 2 స్థానాల తర్వాత పాయింట్ ఉంది. ఓకే, ఇక్కడ ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది. ఓకేనా? ఇప్పుడు మొత్తం ఎన్ని పాయింట్లు, ఎన్ని స్థానాలు? 1 2, అలాగే ఇక్కడ ఒక స్థానం తర్వాత ఉంది కాబట్టి 3 స్థానాలు. 3 స్థానాల తర్వాత పాయింట్ అనేది ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ 3 స్థానాల్ని లెక్క పెట్టండి. 1
2 3 ఈ 3 స్థానాలు లెక్క పెట్టిన తర్వాత 3 స్థానాల తర్వాత ఇక్కడ పాయింట్ పెట్టాలి. చాలామంది కొందరు స్థానాలు లెక్క పెట్టేటప్పుడు ఈ యొక్క ఎడమ వైపు నుంచి కుడివైపుకి లెక్క పెడతారు, అది తప్పు. ఇక్కడ కుడివైపు నుంచి ఎడమ వైపుకి లెక్క పెట్టాలి. ఈ విధంగా 1 2 3 ఈ 3 స్థానాల తర్వాత పాయింట్ పెట్టాలి. ఇప్పుడు ఇది దీనికి ఆన్సర్ 9.240. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, పాయింట్ తర్వాత చివరగా 0 గాను ఉంటే దానికి వాల్యూ ఉండదు. కాబట్టి మీరు దాన్ని తుడిపి వేయవచ్చు కూడా. ఓకే, ఈ యొక్క పాయింట్ తర్వాత సపోజ్ ఇక్కడ చూడండి, ఉదాహరణకు 1.50 ఇటు ఉందనుకో, ఈ పాయింట్ తర్వాత 0 వచ్చినప్పుడు ఆ 0కి వాల్యూ ఉండదు. దీనిని మనం 1.5గా రాసుకోవచ్చు. అలాగే మరొక ఉదాహరణ ఇక్కడ గమనించండి, 2.650 ఇలా ఉందనుకోండి. ఈ పాయింట్ తర్వాత 0 ఉంది అంటే పాయింట్ తర్వాత చివర అంకె కనుక 0 గాను ఉంటే, ఓకే, ఈ పాయింట్ ఉంది, ఈ పాయింట్ చివర అంకెలలో గాన 0 ఉంటే, పాయింట్ తర్వాత చివరిది 0 ఉంటే ఆ 0ని మీరు తొడిపి వేయవచ్చు. ఎందుకంటే ఈ 0కి వాల్యూ అనేది ఉండదు. అలాగే ఏదన్నా అంకెకు ముందుగానే 0 ఉంటే వాల్యూ ఉంటుంది. ఉదాహరణకు 2.65 అనుకో, ఇక్కడ తొడిపి వేయకూడదు. ఎందుకంటే ఈ 0 తర్వాత అంకె ఉంది కాబట్టి ఈ 0కి వాల్యూ ఉంటుంది. ఏ అంకె లేకుండా గాన చివరలో చిట్ట చివరిలో గాన 0 ఉంటే దానికి వాల్యూ ఉండదు. అలాగే 0 తర్వాత ఏదైనా అంకె ఉంటే దానికి వాల్యూ ఉంటుంది. ఇది మీకు ఉదాహరణగా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను. చూసారా, ఈ విధంగా డెసిమల్ మల్టిప్లికేషన్ని చేయాలి. చాలామంది ఏదైనా ఒక ఎగ్జామ్లలో ఈ మాదిరి లెక్క అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అంటే వాళ్ళు ఈ విధంగా లెక్క చేసిన తర్వాత ఏ పాయింట్ తర్వాత 0 పెట్టాలి, దీనిని ఎట్లా గుణించుకోవాలి అనేది కన్ఫ్యూజ్ అయ్యి తప్పులు చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ముందుగా మీరు ఇక్కడ ఉన్నటువంటి సంఖ్యలతో గుణకారాన్ని చేసేయండి. తర్వాత ఇక్కడ ఎన్ని పాయింట్లు ఉన్నాయో లెక్క పెట్టండి, ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ లెక్క పెట్టండి, ఇక్కడ ఎన్ని స్థానాల తర్వాత ఉందో లెక్క పెట్టుకోండి. అంటే సింపుల్గా ట్రిక్ ఏంటంటే, ఇక్కడ 1 2 పాయింట్ల తర్వాత 0 పాయింట్ ఉంది, ఇక్కడ ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది. కాబట్టి 2 + 1 3, అంటే 3 స్థానాల తర్వాత మనం ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. ఈ యొక్క ట్రిక్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూశారు కదా, ఈ 2.64 × 3.5 దీన్ని మనం గుణించేసాం. డైరెక్ట్గా గుణించేసి 3 స్థానాల తర్వాత ఇక్కడ 2 స్థానాలు, ఇక్కడ ఒక స్థానం కాబట్టి 3 స్థానాల తర్వాత 2 + 1 3 స్థానాల తర్వాత పాయింట్ పెట్టాము. కాకపోతే పాయింట్ తర్వాత చివరిలో 0 వస్తే దానికి వాల్యూ ఉండదు కాబట్టి ఇది ఆన్సరు 9.24 అని చదువుతారు. మీకు మరొక ఉదాహరణతో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా వీటిని తెలుగులో దశాంశ గుణకారము అంటారు, ఇంగ్లీష్లో డెసిమల్ మల్టిప్లికేషన్. అలాగే మరొకటి 15.7 × 2.43. ఓకే.